మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ప్రొనౌన్స్ గురించి నేర్చుకుంటున్నాము. ప్రొనౌన్స్ అనగా నౌన్కు బదులుగా వాడబడేవి. రవి ఈజ్ ఏ క్లెవర్ స్టూడెంట్. ఈ వాక్యంలో రవి అనేది ప్రాపర్ నౌన్. దీని తర్వాత వాడబడిన వాక్యంలో హీ వన్ ద ఫస్ట్ ప్రైజ్, అతడు బహుమతి గెలిచాడు. ఇక్కడ హీ అనే పదం రవికి బదులుగా వాడబడింది. అందువలన దీనిని ప్రొనౌన్ అంటారు. ఈ వాక్యాలను గమనించినట్లయితే కమల ఈజ్ స్టడీయింగ్ 4th క్లాస్. రెండవ వాక్యంలో షీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ. మొదటి వాక్యంలో కమల అనే పదం ప్రాపర్ నౌన్. రెండవ వాక్యంలో కమల పేరుకు బదులుగా షీ అనే ప్రొనౌన్ వాడబడింది. ఏ పదమైతే నౌన్కి బదులుగా వాడబడుతుందో దానిని ప్రొనౌన్ అంటారు. అసలు మనం ప్రొనౌన్స్ను ఎందుకు వాడాలి? ప్రాపర్ నౌన్ అయిన నౌన్నే వాడవచ్చును కదా. ఇక్కడ హరి ఈజ్ అబ్సెంట్ బికాస్ హరి ఈజ్ ఇల్. ఇక్కడ రెండు చోట్ల హరి అన్న పదమును వాడడం జరిగింది. రెండవ వాక్యంలో హరి ఈజ్ అబ్సెంట్ బికాస్ హీ ఈజ్ ఇల్. ఇక్కడ హరికి సంబంధించిన ప్రొనౌన్ వాడడం జరిగింది. ఇలా వాడడం వలన మనం ఒక పదాన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల జరిగే ఇబ్బందిని తగ్గించవచ్చు. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మొత్తం 14 ఉంటాయి. 14 అనే సంఖ్య కొంచెం పెద్దగానే ఉన్నప్పటికీ అవి వాటి ఫార్మేషన్ దృష్ట్యా 7 లేదా 8 మాత్రమే ఉంటాయి. ఈ 14 కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ని ఇప్పుడు నేను చదవడం లేదు. మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా నేర్చుకుందాం. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లలో మొదటిది పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ 3 రకాలు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ వీలను ఫస్ట్ పర్సన్ అంటారు. యు అనే ప్రొనౌన్ సెకండ్ పర్సన్. హీ, షీ, ఇట్, దేలను థర్డ్ పర్సన్ అంటారు. చిత్రంలో చూపించిన విధంగా ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దేలను గుర్తుంచుకోండి. ఐ, వి అనేవి ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్, దే అనేది థర్డ్ పర్సన్. పర్సనల్ ప్రొనౌన్స్ తర్వాత మనం నేర్చుకోబోతున్నది కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్. కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే సెల్ఫ్ అనే పదాన్ని మై, యువర్, హిమ్, హర్, ఇట్ అనే పదాలకు చేర్చడం ద్వారా మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ ఏర్పడతాయి. సెల్ఫ్స్ అనే పదాన్ని అవర్, యువర్, దెమ్లకు చేర్చడం ద్వారా అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్ అనే పదాలు ఏర్పడతాయి. ఇక్కడ సెల్ఫ్ అనేది సింగులర్ నెంబర్గాను, సెల్ఫ్స్ అనేది ప్లూరల్ నెంబర్గాను పరిగణించబడతాయి. ఈ చిత్రంలో చూపించినట్టుగా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అయిన ఐ, వీలు సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్, యు థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్, హీ, షీ, ఇట్లకు మరియు దే ప్లూరల్ నెంబర్ తగిన కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని గుర్తుపెట్టుకోండి. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో భాగంగా ఇప్పటి వరకు మనం పర్సనల్ ప్రొనౌన్స్, కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంపాటిక్ ప్రొనౌన్స్ల గురించి నేర్చుకుందాం. వాస్తవానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంపాటిక్ ప్రొనౌన్స్లు కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ వలె ఉంటాయి. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్స్, హర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్ వంటి పదాలు కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ అలాగే ఉంటాయి. చిత్రంలో మీరు గమనించినట్లయితే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అయిన ఐ, వీలకు కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ మరియు రిఫ్లెక్టివ్, ఎంపాటిక్ ప్రొనౌన్స్ సేమ్ ఉండడం మీరు గమనిస్తారు. అదేవిధంగా సెకండ్ పర్సన్ ప్రొనౌన్ అయిన యు, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అయిన హీ, షీ, ఇట్, దేలకు వాటి యొక్క కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ అండ్ ఎంపాటిక్ పర్సనల్ ప్రొనౌన్స్ ఒకే విధంగా ఉండడం గమనించవచ్చు. ఉదాహరణకు హీ అనే థర్డ్ పర్సన్ ప్రొనౌన్కి కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఏదైతే ఉందో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంపాటిక్ ప్రొనౌన్స్ కూడా అదే ఉంటుంది. ఐకి మై సెల్ఫ్ అంటే వాటి యొక్క రూపంలో ఏమాత్రం తేడా లేదు, కానీ యూసేజ్లో తేడా ఉంటుంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఒక కర్త చేసిన పని తనకే చెందడం. ఇక్కడ ఐ హర్ట్ మై సెల్ఫ్లో సబ్జెక్ట్ ఐ. హర్ట్ అంటే గాయపరచడం. ఐ హర్ట్ నేను గాయపరిచాను. ఎవరిని గాయపరిచాను? నన్నే గాయపరుచుకున్నాను. రెండవ వాక్యంలో వి రైన్డ్ అవర్ సెల్వ్స్, మనల్ని మనమే పాడు చేసుకున్నాము. దే హెల్ప్డ్ దెమ్సెల్వ్స్, వారికి వారే సహాయం చేసుకున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ చేసిన పని తనకే చెందుతుంది. ఇటువంటి ప్రొనౌన్స్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కు ఉన్న ముఖ్యమైన నియమం ఏమిటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఒక సెంటెన్స్లోని వర్బ్కు ఆబ్జెక్టుగా పనిచేస్తుంది. అందుకే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే షీ హర్ట్ హర్ సెల్ఫ్లో హర్ సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హర్ట్ అనే వర్బ్కు ఆబ్జెక్ట్గా పనిచేసింది. సెంటెన్స్లో ఎక్కడైనా హర్ సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటేనే దానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. లేకపోతే దానిని ఎంపాటిక్ ప్రొనౌన్గా ట్రీట్ చేయాలి. మనం ఇంతకుముందు నేర్చుకున్న ఐ హర్ట్ మై సెల్ఫ్, వి రైన్డ్ అవర్ సెల్వ్స్, దే హెల్ప్డ్ దెమ్ సెల్వ్స్లలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఆబ్జెక్టివ్ ప్లేస్లోనే ఉన్నది గమనించగలరు. అందుకే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయ్యింది. లేకపోతే అది ఎంపాటిక్ ప్రొనౌన్గా ట్రీట్ చేయబడుతుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి పూర్తిగా తెలియాలి అంటే ఎంపాటిక్ ప్రొనౌన్స్ను కూడా తెలుసుకుందాం. రెండింటిని పోల్చి చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఎంపాటిక్ ప్రొనౌన్స్ అనేవి ఫర్ ద సేక్ ఆఫ్ ఎంఫసిస్, అంటే ఒక పనిని చేసినప్పుడు మనమే చేశాము అని బలంగా చెప్పడం కోసం ఎంపాటిక్ ప్రొనౌన్స్ని ఉపయోగిస్తాము. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ అనే సెంటెన్స్లో ఐ విల్ డూ ఇట్, నేను ఈ పని చేయగలను అనే దానిని మై సెల్ఫ్ అనేది బలపరుస్తుంది. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మై సెల్ఫ్ అనేది ఇక్కడ కూడా చివర్లో ఉంది కదా, ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది కదా అని. వాస్తవమే, కానీ ఇక్కడ మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ కాదు. ఐ విల్ డూ ఇట్ అనేది సెంటెన్స్ పూర్తి అయ్యింది. రెండవ వాక్యంలో దే దెమ్సెల్ఫ్ అడ్మిటెడ్ దేర్ గిల్ట్, ఇక్కడ వారు తప్పును వారు అంగీకరించారు అంటే వారే అంగీకరించారు అని బలం చేకూరుస్తుంది. ఇటువంటి పదాలను ఎంపాటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఎంపాటిక్ ప్రొనౌన్స్కు ఉన్న ముఖ్యమైన నియమం ఏమిటంటే ఎంపాటిక్ ప్రొనౌన్స్ను తొలగించినా కూడా ఆ సెంటెన్స్ అర్థవంతంగా ఉంటుంది. చూడండి, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్లో మై సెల్ఫ్ తొలగించిన ఐ విల్ డూ ఇట్ ఈజ్ ద రైట్ అండ్ కరెక్ట్ సెంటెన్స్. దే దెమ్సెల్ఫ్ అడ్మిటెడ్ దేర్ గిల్ట్లో దెమ్సెల్వ్స్ తొలగించినా కూడా దే అడ్మిటెడ్ దేర్ గిల్ట్ అని పూర్తి వాక్యం ఏర్పడుతుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఒక వాక్యంలో ఆబ్జెక్ట్గా పనిచేస్తుందని మనం తెలుసుకున్నాం. ఒకవేళ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని తొలగిస్తే దాని యొక్క అర్థం మారిపోతుంది. ఇక్కడ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అనే వాక్యం ఉన్నది. దీని అర్థం నా మీద నాకు నమ్మకం ఉంది అని. ఇందులో మై సెల్ఫ్ అనే పదాన్ని తీసివేస్తే ఐ బిలీవ్ ఇన్ ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ అంటే నమ్మకం ఉంది, కానీ ఎవరి మీద అంటే మొదటి వాక్యం ఇచ్చిన మీనింగ్ను రెండవ వాక్యం ఇవ్వడం లేదు. అందుకే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ను తొలగిస్తే సెంటెన్స్ యొక్క అర్థం ఇన్కంప్లీట్ అవుతుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వర్సెస్ ఎంపాటిక్ ప్రొనౌన్స్ ఇవి వ్యతిరేకమైతే కావు, కానీ వాటి యొక్క అర్థంలో చాలా తేడా ఉంటుంది. అందుకే నేను వర్సెస్ అని పెట్టడం జరిగింది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్గా పనిచేస్తాయి, కానీ ఎంపాటిక్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ చేసిన పనిని ఉద్ఘాటించి చెప్పుతుంది. ఇక్కడ చూడండి, షీ హర్ట్ హర్ సెల్ఫ్, ఆమెకు ఆమె కోసుకుంది అంటే ఆబ్జెక్ట్ తనే అవుతుంది. హర్ సెల్ఫ్ అనే పదాన్ని తొలగిస్తే సెంటెన్స్ ఇన్కంప్లీట్ అవుతుంది. ఎంపాటిక్ ప్రొనౌన్స్లో షీ హర్ సెల్ఫ్ కుక్కుడు కర్రీ, ఆమె కూర వండింది. ఒకవేళ హర్ సెల్ఫ్ అనే పదాన్ని తొలగించినా కూడా షీ కుక్కుడు కర్రీ, ఆమె
కూర వండింది అనే అర్థమే స్ఫురిస్తుంది, కానీ అర్థం మారదు. అందువలన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి ఎంపాటిక్ ప్రొనౌన్స్కి మధ్య వర్సెస్ పెట్టడం జరిగింది. కమల కట్ హర్ సెల్ఫ్, దీని అర్థం కమల తనను తానే గాయపరుచుకుంది. ఇక్కడ హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రెండవ వాక్యంలో కమల కట్ వెజిటేబుల్స్, కమల కూరగాయలు కట్ చేసింది అని సాధారణంగా చెప్పకుండా కమలే కూరగాయలు కట్ చేసింది అని చెప్పడం. ఇక్కడ హర్ సెల్ఫ్ అనేది ఎంపాటిక్ ప్రొనౌన్గా వాడబడింది. ఇప్పుడు మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మరియు ఎంపాటిక్ ప్రొనౌన్లను సెంటెన్స్లో ఎక్కడ పెట్టాలో చూద్దాం. అంటే ఏ పొజిషన్లో ఉంచాలి. వాస్తవానికి ఒక పదాన్ని సెంటెన్స్లో ప్రారంభంలో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ ఉంచాల్సి వస్తుంది. ఈ రిఫ్లెక్సివ్ అండ్ ఎంపాటిక్ ప్రొనౌన్స్లను ఎక్కడ పెట్టాలో గమనిద్దాం. షీ కట్ హర్ సెల్ఫ్, ఇందులో హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కు మరొక పేరు రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్స్ అని ప్రారంభంలో చెప్పడం జరిగింది. అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంచాలి, ఇంకా ఎక్కడా ఉంచకూడదు. ఎంపాటిక్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ తర్వాత అంటే మిడిల్ పొజిషన్లో కానీ లేదా ఎండ్ పొజిషన్లో కానీ ఉంచవచ్చు. మొదటి వాక్యంలో ఐ మై సెల్ఫ్ రోట్ ఆన్సర్స్ అనేది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సబ్జెక్ట్ నేను పెట్టడం జరిగింది. ఐ మై సెల్ఫ్ రోట్ ఆన్సర్స్, సమాధానాలు నేనే రాశాను అని అర్థం. ఒకవేళ హెల్పింగ్ వర్బ్స్ మరియు ఇతర వర్బ్స్ ఉన్నట్లయితే దానిని చివర్లో చేర్చాల్సి ఉంటుంది. ఐ వాస్ రైటింగ్ ఆన్సర్స్ మై సెల్ఫ్. ఇప్పటి వరకు మనం కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అయిన పర్సనల్ ప్రొనౌన్స్, కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంపాటిక్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ప్రొనౌన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. మనం నేర్చుకున్న పర్సనల్, కంపౌండ్ పర్సనల్, రిఫ్లెక్సివ్, ఎంపాటిక్ ప్రొనౌన్స్ల గురించి ఒకసారి రిహార్సల్ చేసుకుందాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అనే వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. సెల్ఫ్, సెల్వ్స్ వంటి పదాలు చేర్చడం ద్వారా ఏర్పడే ప్రొనౌన్స్ని కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంపాటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఐకి కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ మై సెల్ఫ్, రిఫ్లెక్సివ్ ఎంపాటిక్ ప్రొనౌన్స్ మై సెల్ఫ్ అవుతుంది. అదేవిధంగా మిగిలిన ప్రొనౌన్స్కి కూడా కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్, ఎంపాటిక్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ను గమనించండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఆబ్జెక్ట్స్ని పాయింట్అవుట్ చేయడానికి వాడే ప్రొనౌన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు అని అర్థం. దిస్ ఈజ్ ఏ బుక్లో దిస్ అనే ప్రొనౌన్ ఏ బుక్ అనే ఆబ్జెక్ట్ను పాయింట్అవుట్ చేస్తుంది. అదేవిధంగా దట్, దీస్, దోస్, సచ్ వంటి పదాలను డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ తర్వాత మనం నేర్చుకోబోతున్న ప్రొనౌన్స్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్. ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటే పర్టిక్యులర్గా కాకుండా జనరల్గా సంబోధిస్తాయి. అంటే డెఫినైట్గా చెప్పవు. ఉదాహరణకు వన్, నన్, సమ్, ఫ్యూ, ఆల్, మెనీ, సంబడి, ఎనీబడి ఇటువంటి పదాలను ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువును కానీ ప్రత్యేకంగా సంబోధించకుండా సాధారణంగా తెలియజేస్తాయి. వీటిని ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటారు. మెనీ ఆఫ్ అస్ ఆర్ స్టూడెంట్స్, సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, సంబడి హ్యాస్ స్టోలెన్ మై వాచ్, నన్ ఆఫ్ దెమ్ ప్లేడ్ వెల్. ఈ సెంటెన్స్లలో మెనీ, సమ్, సంబడి, నన్ అనే ప్రొనౌన్స్ పర్టిక్యులర్గా అంటే డెఫినైట్గా చెప్పకుండా సాధారణంగా చెప్పడం జరిగింది. అందుకే వీటిని ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటారు. ఇండెఫినైట్ ప్రొనౌన్స్ తరువాత మనం నేర్చుకోబోతున్న ప్రొనౌన్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే పర్సన్స్ని కానీ థింగ్స్ని కానీ ఎట్ ఎ టైము ఒకేసారి సూచిస్తాయి. ఐదర్, నైదర్, ఈచ్ వంటి పదాలను డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఉదాహరణల ద్వారా మనం మరింత నేర్చుకుందాం. ఈచ్ ఆఫ్ అస్ లర్న్స్ గ్రామర్ అంటే మనలో ప్రతి ఒక్కరూ గ్రామర్ నేర్చుకుంటారు అని అర్థం. ఐదర్ ఆఫ్ గర్ల్స్ పెయింట్స్ వెల్, ఇద్దరు బాలికలు
పెయింట్స్ మంచిగా వేశారు అని అర్థం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఆల్ ఆఫ్ అజ్ లెర్న్ గ్రామర్కి ఈచ్ ఆఫ్ అజ్ లెర్న్ గ్రామర్కి తేడా ఏమిటంటే, మనలో అందరం గ్రామర్ నేర్చుకుంటాం అంటే ఆల్ ఆఫ్ అజ్ లెర్న్స్ గ్రామర్, ఈచ్ ఆఫ్ అజ్ లెర్న్స్ గ్రామర్ అంటే ప్రతి ఒక్కరూ గ్రామర్ నేర్చుకుంటారు అని అర్థం. అంటే ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా సంబోధిస్తుంది. అట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ తర్వాత మనం నేర్చుకోబోతున్న ప్రొనౌన్స్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి మ్యూచువల్ యాక్షన్స్ను తెలియజేస్తాయి. వన్ అనదర్, ఈచ్ అదర్ అనేవి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. అనిత అండ్ సునీత ప్రైజ్డ్ ఈచ్ అదర్, ఒకరినొకరిని మెచ్చుకున్నారు. ఇక్కడ మ్యూచువల్ యాక్షన్ జరిగింది. దే చీటెడ్ వన్ అనదర్, ఒకరినొకరు మోసం చేసుకున్నారు. ఈ విధంగా మ్యూచువల్ యాక్షన్ తెలియజేసే ప్రొనౌన్స్ని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. ఇప్పటి వరకు మనం 8 రకాల ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంపాటిక్ ప్రొనౌన్స్ మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ లాగా ఉంటాయి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్. ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటే సమ్, ఫ్యూ, ఆల్, వన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఈచ్, ఐదర్, నైదర్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే వన్ అనదర్, ఈచ్ అదర్. ఇలా ఉదాహరణల ద్వారా వాటి గుర్తుపెట్టుకోవడం సులభం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే 9వ రకం ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఇంగ్లీష్ గ్రామర్లో రిలేటివ్ ప్రొనౌన్స్కి సముచిత ప్రాధాన్యం ఉన్నది. వీటిని ఉపయోగించి వివిధ రకాల సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. అయితే ముందు రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి, వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. హూ, హూమ్, హూజ్, విచ్, దట్, వేర్, వెన్, వై ఈ 8 పదాలను ఇంగ్లీష్లో రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఉదాహరణల ద్వారా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని అర్థం చేసుకుందాం. మ్యాంగోస్ విచ్ ఆర్ రైప్ ఆర్ స్వీట్, పండిన మామిడి పండ్లు తీయగా ఉంటాయి అని మొదటి వాక్యం యొక్క అర్థం. ద బాయ్ హూ ఈజ్ ఆనెస్ట్ ఈజ్ ట్రస్టెడ్, నిజాయితీగా ఉన్న బాలుణ్ణి మనం నమ్మవచ్చును. దిస్ ఈజ్ ద మ్యాన్ హూస్ బైక్ ఐ బారోడ్, నేను ఎవరి దగ్గరనైతే బైక్ తీసుకున్నానో అతడే ఈ మనిషి. చూడడానికి ఈ సెంటెన్సెస్ ఒక సెంటెన్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి 2 సెంటెన్సెస్ల కలయిక. ఉదాహరణకు మొదటి వాక్యంలో మ్యాంగోస్ విచ్ ఆర్ రైప్ ఆర్ స్వీట్, దీనిలో 2 వాక్యాలు ఉన్నాయి. ఒకటి మ్యాంగోస్ ఆర్ రైప్, రెండవది మ్యాంగోస్ ఆర్ స్వీట్. మరి 2 వాక్యాలను కలిపి ఒక వాక్యంగా ఎలా రాయాలో చూద్దాం. అంతకంటే ముందు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని వేటికి వాడాలో తెలుసుకుందాం. హూ, హూమ్, హూజ్ని పర్సన్స్కి మాత్రమే వాడాలి. విచ్ని థింగ్స్కి, యానిమల్స్కి వాడవచ్చును. దట్ అనేది పర్సన్స్ మరియు థింగ్స్తో ఉపయోగించబడుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ను ఉపయోగించి 2 సెంటెన్సెస్లని ఒక సెంటెన్స్గా ఎలా రాయాలో చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. మొదటిది ద బాయ్ ఈజ్ మై ఫ్రెండ్, రెండవది హీ వన్ ద ప్రైజ్. 2 వాక్యాలలో సబ్జెక్టు ఒకడే. ఇప్పుడు రెండవ వాక్యంలో సబ్జెక్టు హీ వన్ ద ప్రైజ్లో హీని చూద్దాం. హీ బదులు మనం ఒక రిలేటివ్ ప్రొనౌన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మనుషులకు ఉపయోగించే రిలేటివ్ ప్రొనౌన్ హూ, కాబట్టి హూ వన్ ద ప్రైజ్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు ఈ హూ వన్ ద ప్రైజ్ సెంటెన్స్ని తీసుకెళ్ళి ద బాయ్ ఈజ్ మై ఫ్రెండ్లో సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్కు మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. ఇలా చేయగా వచ్చిన సెంటెన్సే ద బాయ్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై ఫ్రెండ్. ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇక్కడ ఉన్న 2 వాక్యాలను జాగ్రత్తగా గమనించండి. మొదటి వాక్యం దట్ మ్యాన్ ఈజ్ ఏ టీచర్, రెండవ వాక్యం ఈ ఈజ్ మై బ్రదర్. 2 వాక్యాలలో సబ్జెక్టు ఒక వ్యక్తే.
ఇప్పుడు రెండవ వాక్యంలో ఉన్న ప్రొనౌన్ను గమనించండి. హీ అని ఉన్నది కదా, హీకి తగిన రిలేటివ్ ప్రొనౌన్ అంటే మనుషులకు తగిన రిలేటివ్ ప్రొనౌన్ హూని వాడాలి. అంటే హీని తీసివేసి హూని రాస్తే మనకు వచ్చిన సెంటెన్సు హూ ఈజ్ మై బ్రదర్. ఇప్పుడు ఈ హూ ఈజ్ మై బ్రదర్ అనే వాక్యాన్ని తీసుకెళ్ళి మొదటి వాక్యం ఉంది కదా, దట్ మ్యాన్ ఈజ్ ఏ టీచర్ అని, అందులో దట్ మ్యాన్ అంటే సబ్జెక్ట్ పక్కనే దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దట్ మ్యాన్ హూ ఈజ్ మై బ్రదర్ ఈజ్ ఏ టీచర్ అనే సెంటెన్స్ వస్తుంది. ఇలా మార్చాలి అంటే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన నియమం ఏమిటంటే రెండు సెంటెన్స్లలో సబ్జెక్టు ఒక వ్యక్తే అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక సెంటెన్స్లో సబ్జెక్టును తీసివేసి దాని స్థానంలో హూ అనే ప్రొనౌన్ రాసి దాన్ని తీసుకెళ్ళి మొదటి వాక్యంలో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా చేసినప్పుడు మనం ఈ విధంగా సెంటెన్సెస్ని కంబైన్ చేయవచ్చు. రిలేటివ్ ప్రొనౌన్స్ అయిన హూని ఉపయోగించి రెండు ఇండివిజువల్ సెంటెన్సెస్ని ఎలా కంబైన్ చేయాలో మీకు చెప్పాను. వాస్తవానికి రిలేటివ్ ప్రొనౌన్స్ హూజ్, హూమ్, విచ్, వాట్ వీటిని ఉపయోగించి ఒక వాక్యంగా చేయాలి అంటే మనం ప్రత్యేక నియమాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం మన టాపిక్ అది కాదు కాబట్టి నేను వివరించడం లేదు. రిలేటివ్ ప్రొనౌన్స్ని ముగించే ముందు ఒక విషయం చెప్తాను. రిలేటివ్ ప్రొనౌన్కు ముందు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిని యాంటీసిడెంట్ అంటారు. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో ద బాయ్ హూమ్ యూ కాల్డ్ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ అనే సెంటెన్స్లో ద బాయ్ అనే పదాన్ని యాంటీసిడెంట్ అంటారు. ఇది హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్కి ముందు ఉన్నది కాబట్టి. రిలేటివ్ ప్రొనౌన్స్ తర్వాత మనం నేర్చుకోబోతున్న మరో ప్రొనౌన్ కంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఎవర్, సో ఎవర్ వంటి పదాలను రిలేటివ్ ప్రొనౌన్స్కు కలిపితే వచ్చే పదాలనే కంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. వాట్ ఎవర్, హూ ఎవర్, హూ సో, వేర్ ఎవర్ లాంటివి రిలేటివ్ ప్రొనౌన్స్. హూ ఎవర్ కమ్స్ ఈజ్ వెల్కమ్, టేక్ విచ్ ఎవర్ యు లైక్, హూ ఎవర్ ఫినిషెస్ ద టాస్క్ ఫస్ట్ విల్ గెట్ ఏ బోనస్. ఈ విధంగా మనం కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ను ఉపయోగించవచ్చును. వీటికి సంబంధించిన మరో విషయం ఏమిటంటే దీస్ కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ హ్యావ్ నో యాంటీసిడెంట్. యాంటీసిడెంట్ అంటే మనకు ముందే తెలుసు. రిలేటివ్ ప్రొనౌన్కు ముందు వాడిన నౌన్ని యాంటీసిడెంట్ అంటారు. రాము హూ స్టడీస్ వెల్ ఈజ్ మై బ్రదర్. ఇందులో రాము అనే నౌన్ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్కు ముందు వాడబడింది, అది యాంటీసిడెంట్ అవుతుంది. కానీ చివరి వాక్యంలో రాము హూ ఎవర్ స్టడీస్ వెల్ ఈజ్ మై బ్రదర్, ఇందులో హూ ఎవర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కాదు, కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. అందువలన కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్ ముందు నౌన్ వాడడం అనేది తప్పు కాబట్టి చివరి వాక్యం తప్పు. రిలేటివ్ ప్రొనౌన్స్, కంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ తర్వాత మనం నేర్చుకోబోతున్న ప్రొనౌన్స్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేవి ప్రశ్నలు వేయడానికి ఉపయోగపడతాయి. వాట్ డూ యు వాంట్, విచ్ ఈజ్ యువర్ బుక్, ఈ విధంగా ప్రశ్నలు వేసే వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ 5 ఉన్నవి. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. ఇక్కడ మీకు డౌట్ రావాలి మిగిలినవి కావా అని. వై, వెన్, వేర్, హౌ అనేవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కావు, ఇవి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. వీటి గురించి అడ్వర్బ్స్ విభాగంలో తెలుసుకుందాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అయిన హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ పదాలకు ఎవర్ అనే పదం కలపడం ద్వారా ఏర్పడే పదాలను కంపౌండ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. హూ ఎవర్ టోల్డ్ యూ సో, వాట్ ఎవర్ ఆర్ యు డూయింగ్, ఈ విధంగా కంపౌండ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ను ఉపయోగిస్తారు. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో భాగంగా ఇప్పటి వరకు మనం కంపౌండ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే తనకు చెందినది అని అర్థం. దిస్ బుక్ ఈజ్ మైన్, ఈ పుస్తకము నాది. దట్ బ్యాగ్ ఈజ్ హర్స్, ఆ బ్యాగు ఆమెది. మనకు పర్సనల్ ప్రొనౌన్స్ తెలుసు, వాటికి ఒక్కొక్క దానికి ఒక పొసెసివ్ ప్రొనౌన్ ఉంటుంది. ఐకి మైన్, వి అవర్స్, యు యువర్స్, హీ హిజ్, షీ హర్స్, ఇట్ ఇట్స్,
దే, దేర్స్ ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ను మనం గుర్తుపెట్టుకోవాలి. పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క వివిధ రకాల ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే వాక్యంలో ఒక వర్బ్కు ఆబ్జెక్ట్గా ఉంటుంది. మై మదర్ గేవ్ మీ అన్ యాపిల్. ఇందులో మీ అనేది గేవ్కు ఆబ్జెక్ట్గా ఉన్నది. దే టోల్డ్ అస్ ఏ స్టోరీలో అస్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ చాటును గమనించండి. ఇందులో పర్సనల్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ఆర్ ఎంపాటిక్ ప్రొనౌన్స్ ఇవ్వడం జరిగింది. పర్సనల్ ప్రొనౌన్స్కు ఉన్న అన్ని రకాల ప్రొనౌన్స్ ఒక దగ్గరే ఉంచడం జరిగింది. ఇవి మనం తప్పనిసరిగా నేర్చుకుంటేనే గ్రామర్ విషయాలు మనకు పూర్తిగా అర్థమవుతాయి. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో భాగంగా పొసెసివ్ ప్రొనౌన్స్ తర్వాత మనం నేర్చుకుంటున్న ప్రొనౌన్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ అంటే ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం. వాట్, యు డోంట్ నో రామా? వాట్, వెన్ డిడ్ షీ ఆస్క్ మీ? ఈ విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ని ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ అంటారు. అయితే ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్తో పాటు ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా ఇక్కడే తెలుసుకుందాం. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ అంటే వాటి ప్రక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. వాట్, యూ ఫెయిల్డ్ ఇన్ దట్ ఎగ్జామ్. ఈ సెంటెన్స్లో వాట్ ప్రక్కన ఎక్స్క్లమేషన్ మార్కును గమనించవచ్చు. కానీ క్రింద ఇచ్చిన రెండు సెంటెన్స్ను గమనించండి. వాట్ ఏ స్ట్రేంజ్ ఇన్సిడెంట్. ఇందులో ఇన్సిడెంట్ ప్రక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నది, వాట్ ప్రక్కన లేదు. వాట్ ఏ బిగ్ లయర్ హీజ్. ఇందులో కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది సెంటెన్స్ చివర్లో ఉన్నది తప్ప వాట్ ప్రక్కన లేదు. వాట్ పక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే అది ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ అవుతుంది. వాట్ ప్రక్కన ఒక నౌన్ ఉంటే అది ఎక్స్క్లమేషన్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్కి ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్కి తేడా అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందాం. వాట్ అనే పదాన్ని సింగులర్, ప్లూరల్ నౌన్స్తో వాడవచ్చును. హౌ అనే పదాన్ని సింగులర్ నెంబర్స్తో మాత్రమే వాడాలి. వాట్ క్లెవర్ చిల్డ్రన్ దే ఆర్. వాట్ ఏ గ్రాండ్ పార్టీ. హౌ ఎగ్జైటింగ్ ఆఫర్ దిస్ ఈజ్. హౌ ఎగ్జైటింగ్ ఆఫర్స్ దీస్ ఆర్. చివరి వాక్యంలో హౌ అనే పదాన్ని ఎగ్జైటింగ్ ఆఫర్స్ అనే ప్లూరల్ నెంబర్తో వాడారు. హౌని ప్లూరల్ నెంబర్తో వాడకూడదు. ఇప్పటి వరకు మనం కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అయిన పర్సనల్ ప్రొనౌన్స్, కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంపాటిక్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినైట్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, కంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, కంపౌండ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో చర్చించని ప్రొనౌన్స్పై అడ్వాన్స్డ్ పాయింట్స్ ఇంకా ఉన్నాయి. వాటిపై నేను మరో వీడియో చేస్తాను. నా వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.